ఈ రెండు గనక తెలుసుకుంటే మనం లైఫ్లో ఏది కావాలనుకుంటే అది సాధించవచ్చు. ఈ మైండ్ సెట్ గురించి తెలుసుకున్నాక ఒకవేళ ఫిక్స్డ్ మైండ్ సెట్లో కొంతమంది ఉంటే, ఒకవేళ మనకు కొన్ని ఆలోచనలు ఒక్కోసారి ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటే అది గ్రోత్ మైండ్ సెట్లోకి ఎలా రావాలి? బ్రెయిన్కి ఇదివరకు బ్రెయిన్ సెల్స్ పెరగవు, బ్రెయిన్ మారదు, న్యూరాన్స్ ఒక్కసారి ఫిక్స్ అయినాక ఇంకా వాటిని మనం ఏం చేయలేము అని చెప్పి ఇదివరకు సైన్స్ చెప్పేది. కానీ గత 30 సంవత్సరాల నుంచి అనేక ఎక్స్పెరిమెంట్ల ద్వారా మన బ్రెయిన్ కూడా మారుతుంది, రోజు రోజుకి మారుతుంది, మన ఆలోచనల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మారుతుంది అని చెప్పి సైన్స్ రీసెర్చ్ చెప్తుంది. సో మీది ఫిక్స్డ్ మైండ్ సెట్టా లేకపోతే గ్రోత్ మైండ్ సెట్ అనేది ముందు మనం తెలుసుకుంటానికి ఇక్కడ you believe, if you are a fixed mindset, you believe you are either good or not good at it, something. నువ్వు కొన్ని విషయాల్లో తెలుసు, కొన్ని విషయాలు తెలియవు, ఇంతే, నాకు ఇంకా నా ఇంటెలిజెన్స్ పెరగదు, నేను ఎంత చేసినా నేను లెక్కల్లో పైకి రాలేను, లేకపోతే నాకు సైన్స్లో మార్కులు రావు, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోలేను నేను అని చెప్పి కొంతమంది ఫిక్స్ అయిపోతారు. సో ఇంటెలిజెన్స్ నీడెడ్ టు బి సక్సెస్. ఇఫ్ యూ నీడ్ టు బి సక్సెస్ఫుల్, నువ్వు గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నావంటే యూ స్టిక్ విత్ వాట్ యు నో టు కీప్ అప్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పెరగవు, కొత్త పనులు చెయ్యు, కొత్త పనులు చేసి ఫెయిల్ అయితే ఎవరైనా నవ్వుతారేమో అని చెప్పి ముందుకు వెళ్ళలేవు. సో కొద్ది ఊరినే ఎవరైనా ట్రై చేసి వదిలేస్తావు. A fixed mindset often prevents you from developing new skills and abilities. అందువల్ల మనం గ్రోత్ మైండ్ సెట్లోకి రావాలి. If you have a growth mindset, you believe your talents can be developed throughout your life. సో నువ్వు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఏ పని బాగా చేస్తావు, తొందరగా నేర్చుకుంటావు, నువ్వు గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతావు. యూ బిలీవ్ యూ క్యాన్ బి గుడ్ ఎట్ ఎనీథింగ్, బట్ యువర్ ఎబిలిటీస్ ఆర్ ఎంటైర్లీ డ్యూ టు యువర్ యాక్షన్స్. నువ్వు ఏ పనులు చేస్తుంటే అవి పెరుగుతూ ఉంటాయి. సో ఏ ఆసనం వేస్తే ఎక్కువ సార్లు ఆ ఆసనం బాగా వేయగలుగుతావు. అసలు నా వల్ల కాదు, నా కాలు వంగదు, నాకు 60 ఏళ్ళు వచ్చేసి ఇంకా ఇవన్నీ అనవసరం అనుకుంటే ఇక అలాగే ఉండిపోతాం. విత్ ఎ గ్రోత్ మైండ్ సెట్ యూ బిలీవ్ ఎఫర్ట్ ఈజ్ నెసరీ టు గ్రో అండ్ మాస్టర్ యువర్ స్కిల్స్. లెసన్స్ లెర్న్. ఇఫ్ యూ మేక్ మిస్టేక్స్ అలాంగ్ ద వే, యూ వ్యూ దెమ్ యాజ్ ఎయిడ్ టు లెర్నింగ్. మీకు గనక గ్రోత్ మైండ్ సెట్ ఉంటే ఫెయిల్యూర్స్ కూడా నువ్వు ముందు సక్సెస్ అవటానికి అవి లెర్నింగ్ లెసన్స్ లాగా ఉపయోగపడతాయి. మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ ఫర్దర్. యూ బిలీవ్ ఫెయిల్యూర్స్ ఆర్ జస్ట్ టెంపరీ సెట్ బ్యాక్స్ అంతే. తర్వాత ఈ పూట కొద్దిగా ఒక ఆసనం వేయగలిగావు, రేపు కొంచెం ఎల్లుండి ఇంకొంచెం ఇట్లా ఒక నెల రోజులు ట్రై చేస్తే ఏ ఆసనం అయినా ఎవరైనా కానీ వేయగలుగుతారు. యూ డు నాట్ పర్సీవ్ ఇట్ యాజ్ క్రిటిసిజం. నీ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే నువ్వు ఫెయిల్యూరు క్రిటిసిజం లాగా భావించు. నిన్ను పర్సనల్గా క్రిటిసైజ్ చేసినట్టు కాకుండా ఆ పర్టికులర్ యాక్ట్లో ఫెయిల్ అయ్యావంటే, ఆ పర్టికులర్ ఆసనం వేయలేకపోయావు. దేర్ఫోర్ ద మోర్ నువ్వు ఫీడ్బ్యాక్ని ఎంజాయ్ చేస్తావు. చెప్పండి నేను ఎలా చేశాను, నేను ఎలా మాట్లాడాను, ఈ ఆసనం నేను ఎలా వేసాను. అందుకే రాజుగారు మన అందరినీ వీడియోస్ ఆన్ చేసుకుని ఉండమంటారు.
వాళ్ళు చూసి గమనించి మనకి టీచర్స్ 7 మంది ఉన్నారు, మనం ఏది బాగా చేస్తున్నాము ఏది బాగా చేయట్లేదని చెప్తారనమాట. సో యూ కెన్ హ్యావ్ ఏ గ్రోత్ మైండ్ సెట్ ఫర్ ఇంటెలిజెన్స్ పెరుగుద్దని, అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఫర్ యువర్ పర్సనాలిటీ. మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న మంచి హ్యాబిట్స్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం మనం అలాగే అట్టు పెట్టుకుంటాము, దే ఆర్ ఫిక్స్డ్ అని అనుకుంటాము. మైండ్లో కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మాత్రం గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ యువర్ మైండ్ సెట్ కెన్ చేంజ్. పొద్దాక ఒకే రకం ఉంటుందని అనుకోకూడదు. థ్యాంక్ఫుల్లీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు చేంజ్. ఎలా మారాలి అనేది వరుసగా ఒక 10 విషయాలు చెప్తారు. లెర్న్ అబౌట్ యువర్ బ్రెయిన్ ప్లాస్టిసిటీ. బ్రెయిన్ ఎప్పుడు కూడా ప్రతిరోజు అన్ని ఆర్గాన్స్ కంటే బ్రెయిన్ తొందరగా మార్పులు చెందుతుంది, మన ఆలోచనలు బట్టి, ప్రవర్తన బట్టి, మనం చేసే పనులను బట్టి. ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ హ్యావ్ ఎ ఫిక్స్డ్ మైండ్ సెట్, ది ఫస్ట్ స్టెప్ ఇన్ షిఫ్టింగ్ టువర్డ్ ఎ గ్రోత్ మైండ్ సెట్ ఈజ్ ఇంపాసిబుల్ అనే మాట తీసేసి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మా డిక్షనరీలో వేసుకుంటే నెక్స్ట్ మారిపోన్నాం. న్యూరోప్లాస్టిసిటీ ఎక్స్ప్లెయిన్స్ హౌ యువర్ బ్రెయిన్ కెన్ బి రీట్రైన్డ్ అండ్ రీఆర్గనైజ్. మన బ్రెయిన్ని మళ్ళీ మనం మార్పుకి తీసుకెళ్ళవచ్చు. ఇఫ్ యు ఆర్ అవేర్ దట్ యువర్ బ్రెయిన్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్, దెన్ యు ఆర్ మోర్ లైక్లీ టు అడాప్ట్. సో ముందు న్యూరోప్లాస్టిసిటీ అనేది సాధ్యం. బ్రెయిన్ రోజు ఎంతో కొంత మారుతూ ఉంటుంది, కొత్త బ్రెయిన్ సెల్స్ వస్తాయి, కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి, పాతైపోతూ ఉంటాయి. ఏ పని ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు చేస్తామో అది ఫిక్స్ అయిపోతుంది. ఏదైనా గుర్తుంచుకోవాలంటే ఏది కావాలో అది మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, మళ్ళీ మళ్ళీ చదువుతూ, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది నిలబడిపోతుంది. సో రీఇగ్నైట్ యువర్ క్యూరియాసిటీ. నెంబర్ 2, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిలీవ్ చేయాలి న్యూరోప్లాస్టిసిటీ పాసిబుల్ అని. సెకండ్, రీఇగ్నైట్ యువర్ క్యూరియాసిటీ. ఎంథ్యూజియాజం అనేది పెంచుకోవాలి, ఏది కావాలో అది. ఓన్లీ లిమిటేషన్స్ ఆర్ వన్స్ యూ ఎన్ఫోర్స్ యువర్ సెల్ఫ్. నీకు అసలు నీ శత్రువు ఎవరు అంటే నువ్వే. నువ్వు ఎన్ఫోర్స్ చేసుకుంటావు, నేను చేయలేను, నా వల్ల కాదు అని. అందువల్ల తీసేసుకుంటే నువ్వు బాగుపడతావు. వైల్ ద ఇంటర్నెట్ ఈజ్ యూస్ఫుల్ టూల్, యూ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఎవ్రీడే సరౌండింగ్స్. ఇంటర్నెట్ నుంచి బోల్డ్ అంత నేర్చుకోవచ్చు. గూగుల్ నుంచి సెర్చ్ చేసి అనేక రకాలుగా యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. తర్వాత మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, మన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుకుంటున్నారు, స్నేహితులతో ఎలా అవి చూసి నేర్చుకోవచ్చు మనం. డోంట్ బి అఫ్రైడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. నెంబర్ 3, ప్రయారిటైజ్ లెర్నింగ్. మిగిలిన అన్నిటిలోకి ఏదో ఒకటి రోజు ఎంతో కొంత కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఓవర్ సీకింగ్ అప్రూవల్. ప్రయారిటైజ్ లెర్నింగ్ ఓవర్ సీకింగ్ అప్రూవల్. సో బాగా చేసావు అని అనిపించుకుంటాం కంటే కొత్త విషయం చేసావు అనేది ప్రయారిటైజ్ చేసుకో. ప్రయారిటైజ్ లెర్నింగ్ ఓవర్ సీకింగ్ అప్రూవల్. వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నేను బాగా చేసాము అని అనుకోవాలి అంటే మనకు తెలిసిన పనే, పాత పనే రోజు చేస్తా ఉంటే అలా మెచ్చుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళ మెప్పుకోలు గురించి కాకుండా నువ్వు కొత్తవి నేర్చుకోవాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. When you are more concerned about getting approval from others than learning, then you keep doing the same thing and you go into a fixed mindset anamata. Potential is not fixed. Don't worry about what other people think about you. Instead, focus on bettering yourself. Fourth point, cultivate a sense of purpose. నీ లైఫ్లో నీ పర్పస్ ఏంటి? అసలు ఎందుకు బ్రతుకుతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? సో ఆ పర్పస్ కనుక నీ ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే రోజు 4ంటికే లేకపోతే అవుద్ది, తెల్లారగట్ట కాలకృత్యాలు తీసుకొని యోగా మెడిటేషన్ చేసి నీ పనులు చేసుకోబుద్ధి అవుద్ది. లేకపోతే 8 అయినా లేగబుద్ధి కాదు, దుప్పటి తీబుద్ధి కాదు.
In order to develop growth mindset, you need to learn to be able to look at long-term goals. ఈ రోజుకి మనం సుఖంగా ఉన్నామని కాకుండా లైఫ్ మొత్తం సుఖంగా మన పర్పస్ని మన గోల్స్ని నెరవేర్చుకోవాలంటే మనం బిగ్ పిక్చర్ ఎదురుగా కనిపిస్తున్నది. బిగ్ పిక్చర్ ఇస్ నథింగ్ బట్ యువర్ మీనింగ్ ఫర్ లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్. కీప్ ద ఎండ్ గోల్ ఇన్ మైండ్ and always look at the big picture. Are you doing because you enjoy it or part of your bigger goal? నీ పెద్ద గోల్ని సాధించడానికి పని చేస్తున్నావా, లేకపోతే ఏదో రోజు ఎంత కూలి ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఒక కూలివాడు, ఒక టాపీ మేస్త్రి ఒక రాయి మీద కట్టి, ఏంట్రా గోడ కడుతున్నావా, ఏం చేస్తున్నావు అంటే గోడ కడుతున్నాను. ఎందుకు? ఏదో నాకు రోజు 500-600 కూలి వస్తుంది కాబట్టి కాళ్ళు కట్టమన్నారు, ఈ రకంగా కడుతున్నారు. సో అదే ఒక ఇంజనీరు లేకపోతే కట్టించే ఆయనకి తెలుసు, ఒక పెద్ద మందిరం కట్టబోతున్నాం, ఒక పెద్ద గుడి కట్టబోతున్నాం, ఇది సింపుల్ గోడ కాదు. సో ఆ గుడి అనేది ఆయనకి ఆ బిగ్గర్ పర్పస్ అన్నమాట, పర్పస్ ఇన్ లైఫ్, మీనింగ్. ఆయన మీనింగ్ ఆ గుడి కట్టు, కానీ ఈ టాపీ అతని మీనింగ్ ఏంటి? ఆ గోడ కట్టు. సో లుక్ ఫర్ ద బిగ్గర్ పిక్చర్, సెట్ హై గోల్స్ అండ్ యాక్సెప్ట్ టఫ్ ఛాలెంజెస్. డోంట్ స్ట్రైవ్ టు అవుట్ డూ అదర్ పీపుల్. ఇతరుల మీద గెలవాలని కాదు, నీ మీద నువ్వు ఇదివరకు చేసిన దాని మీద బెటర్గా చేస్తున్నావా లేదా, నీతో నువ్వు కంపేర్ చేసుకో, ఇతరులతో కాదు. బీ బెటర్ దాన్ యూ వర్. నువ్వు పాత దానికంటే ఇప్పుడు బెటర్గా ఉన్నావా లేవా. సో సెట్ హై గోల్స్ అండ్ ట్రై టు అచీవ్ యువర్ గోల్స్. ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. ఫెయిల్యూర్ అనేది అసలు లేదు. ఫెయిల్యూర్ ఈజ్ అ ఫీడ్బ్యాక్. దిస్ ఇస్ హౌ యూ షుడ్ నాట్ డూ యువర్ వర్క్. ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్లో ఉన్నాం మనం, ఇంకా సక్సెస్ ఇంకా రాలా. సో ఈ ఆసనం వేయలేను నేను అనుకోకూడదు. సో ఇంకా ముందు చేస్తుంటే ముందు వేయగలుగుతా. ట్రై అగైన్ అండ్ అగైన్, యూ విల్ సక్సీడ్ ఇన్ ఫ్యూచర్. కల్టివేట్ గ్రిట్. మనం చెప్పుకున్నాం, గ్రిట్ అండ్ రెసిలియన్స్. పడినా సరే బౌన్సింగ్ బ్యాక్, మళ్ళీ లేగవడం. సముద్రం చూసి నేర్చుకోండి. ఒక అల పడిపోయినా సరే మళ్ళీ లెగుస్తుంది సముద్రంలో అలలు. అలాగే మనం కూడా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చి పడిపోయినా మళ్ళీ లేవాలి. కల్టివేట్ గ్రిట్. In order to accomplish your long-term goals, you need to have a perseverance అంటే స్టిక్కీనెస్. వదలకూడదు, పట్టుకుంది. ఈ పని చేస్తాను అన్నాడంటే వాడు చేసినట్టు ఏదో రకంగా సాధిస్తాడు. గో ఆన్ అండ్ డోంట్ గివ్ అప్. ట్రై అగైన్ అండ్ అగైన్. This way, you won't view setbacks as permanent situations and set to impede your progress. Setbacks are there to set you right. అందువల్ల సెట్బ్యాక్స్ అని ఏ పనైనా మొదలు పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి, చేసుకుంటాం ముందుకెళ్ళు. సో బీ మోర్ ఓపెన్. సో ఇదేంటంటే ఫీడ్బ్యాక్కి మనం రెడీగా ఉండాలి. ఎక్కువ మందిని అడుగుతూ ఉండాలి, ఎలా ఉంది, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు నేను. సో ఇది ఏం చెప్తుందంటే వెల్కమ్ ఫీడ్బ్యాక్. చాలా మంది ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు, నువ్వు చెప్పేది నాకు అవసరం లేదులే, నువ్వేం చెప్పవసరం లేదు, నాకు తెలుసులే, నీకంటే నాకే బాగా తెలుసు అని చెప్పి అంటారు. ద మోర్ ఓపెన్ యు ఆర్ ఫర్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్, ద మోర్ యు ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ సెట్ సక్సెస్. This type of feedback helps you determine where you need to improve and the areas where you want to adjust. So there is nothing more helpful than understanding what is working for you and what is not working for you. Learn from the mistakes of others. ఇతరులు చేసిన తప్పులు కూడా చూసి నువ్వు నేర్చుకోవచ్చు. మళ్ళీ అదే తప్పు నువ్వు చేయకుండా, అప్పుడు నువ్వు తప్పులు చేయకుండా కొంచెం ముందుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. When you see someone make a mistake and you recognize how it should have been done correctly, నువ్వు కనుక అది తెలుసుకుంటే, keep it in mind. In future, you will not make the same mistake. Become a student for life. Lifelong student గా ఉండు.
ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటానికి అంతం లేదు. Become a student for life. Growth-minded people are able to continue to create new goals, so they stay motivated. Learning never ends. Learning is never finished, as there is always another goal to reach. So, రోజు ఏదో ఒకటి ప్రయత్నం చేసి కొత్త విషయాలు నేర్చుకోండి. The key to growth and probably achieving success in any field is to become a lifelong student. Not just any student, but an interested, curious, obsessed student. ఇది నేర్చుకోవాలనుకుంటే ఎటువంటిదైనా నేర్చుకోవచ్చు. Become so obsessed in a topic that you want to learn everything required to go from student. Keep learning. Number 10, the last one, celebrate other success. ఇతరులు ఏదన్నా చేసినప్పుడు వాళ్ళు సక్సెస్ అయినప్పుడు అది చూసి మనం అసూయ, ద్వేషం అవి చాలా మందిలో ఉంటాయి. అలా కాకుండా సెలబ్రేట్ అదర్ సక్సెస్. అప్పుడు నీ సక్సెస్ ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు. To make the climb to success an enjoyable one, you cannot live feeling jealous and intimidated. వాళ్ళు గెలిచారు, వాళ్ళు ముందుకెళ్ళారు, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నువ్వు బాధపడి, భయపడి, అసూయ ద్వేషాలతో రగిలిపోకు. సెలబ్రేట్ ది సక్సెస్. యు మస్ట్ కమిట్ టు బీయింగ్ జెన్యూన్లీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ అదర్స్. సో అదే గ్రోత్ మైండ్ సెట్, అదే abundance mindset, abundance mentality. This helps create an atmosphere for others to want to celebrate your success. So వాళ్ళ సక్సెస్ నువ్వు కనుక ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకొని వాళ్ళని అసూయ ద్వేష లేకుండా ఉంటే వాళ్ళు కూడా నీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. In order to develop a growth mindset, you have to be willing and committed to changing. You cannot stay wrapped up in idea that you were born with all of your talents. అబ్బా, టాలెంట్స్ అన్నిటితో నేను పుట్టుంటే ఎంత బాగుండేవాడిని అని అనుకోకుండా ఏది కావాలంటే అది నేర్చుకో. Recognize that you have a choice how you interpret challenges, setbacks, and criticism. You can interpret them in a fixed mindset as signs that your talents and abilities are fixed. But you can interpret them in growth mindset as signs that you need to ramp up your strategies. అది నీ చేతిలో ఉంది. నువ్వు గ్రోత్ మైండ్ సెట్ తో పెరగదలుచుకున్నావా, నేను ఇంతే, నేను ఇలాగే పుట్టాను, ఇలాగే ఉంటాను, ఇలాగే పోతాను, నేను మారను అనుకుంటే ఇంకా నీ కర్మ ఎవరు చేయగలరు. సో లాస్ట్ లో ఫినిషింగ్ గ్రోత్ మైండ్ సెట్ కి ఫిక్స్డ్ మైండ్ సెట్ కి ఇలాంటి డిఫరెన్స్ ఇచ్చారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏమో అవాయిడ్ ఛాలెంజెస్, గ్రోత్ మైండ్ సెట్ వ్యూ ఛాలెంజెస్ as opportunities. Fixed mindset, shy away from things you don't know, acknowledge and embrace your weaknesses. కనిపిస్తుందండి, చదవచ్చుగా. Unable to handle criticism or feedback. Fixed mindset. వీళ్ళు learn to give and receive constructive criticism. Intelligent is static అనుకుంటారు వీళ్ళు, but intelligence and talent is dynamic and ever improving అనుకుంటారు వాళ్ళు. Do not carry out any actions without seeking approval. ఇతరులు మెచ్చుకోవాలనుకుంటారు, వీళ్ళకి అదెంత అనవసరం, నేర్చుకుంటూనే ముందుకు పోతారు. ఫోకస్ ఆన్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. నేను గొప్పవాడిని, నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు ఫిక్స్డ్ వాళ్ళు. వీళ్ళు ప్రూవింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థ్రెటెన్డ్ బై ది సక్సెస్ ఆఫ్ అదర్స్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఇతరులు ఏదైనా సాధిస్తే నేను అంతకంటే గొప్పవాడిని అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉంటారు. బీ ఇన్స్పైర్డ్ బై ది సక్సెస్ ఆఫ్ అదర్స్. గ్రోత్ మైండ్ సెట్. ఎఫర్ట్ ఈజ్ నాట్ రిగార్డెడ్ ఫ్రూట్ఫుల్. ఎంత వర్క్ చేసినా నేనేం చేయలేను, మా అనవసరం, ప్రయత్నం అనవసరం అనుకుంటారు వాళ్ళు. థింక్ ఆఫ్ లెర్నింగ్ యాజ్
బ్రెయిన్ ట్రైనింగ్ అనుకుంటారు. ఏ కొత్త పనైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అండర్స్టాండింగ్ ఫెయిల్యూర్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఎబిలిటీ. ఒక ఫెయిల్యూర్ అవ్వగానే ఇంతే, నా వల్ల కాదు, ఇక నేను ఈ రంగంలో నేను ముందుకెళ్ళలేను. ఇది గ్రోత్ మైండ్ సెట్ లో అండర్స్టాండింగ్ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో. ఫెయిల్యూర్ ని స్వీకరిస్తారు. ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్, ఇందాక చెప్పుకున్నాం కదా. అండ్ దే పర్సిస్ట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సెట్ బ్యాక్స్. సెట్ బ్యాక్స్ వచ్చినా అవి మనకే మంచిది అనుకుంటారు. వీళ్ళు మాత్రం ఫస్ట్ సెట్ బ్యాక్ రాగానే వదిలేస్తారు. ఇప్పుడు మనం ఇదివరకు 20 మంది 30 మంది వచ్చేవాళ్ళల్లా ఇప్పుడు మనం 60 మంది దాకా వస్తున్నారు అంటే సంవత్సరం కాలం నుంచి పైనుంచి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురమ్మని, వాళ్ళని ఒక్కసారైనా వచ్చి చూడమని చెప్తూ ఉంటే పట్టు విడవకుండా చేస్తుంటే ఇప్పటికి యావరేజ్ మీద 55-60 మంది అయ్యారు. సో ఒక చిన్న దాంట్లో సక్సెస్ అవ్వాలండి ఎంత కష్టపడాల్సి వస్తుందో చూశారు మీరు. ఈ రకంగా ఒకవేళ ఎవరైనా ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉంటే వారు కూడా గ్రోత్ మైండ్ సెట్ లోకి వచ్చి యోగా మెడిటేషన్ లో మనం పెరగవచ్చు. బెస్ట్ ట్రైనింగ్ ప్లేస్ అన్నమాట ఇది. సో ఎవరు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేయరు, నవ్వుకోరు. సో కొంచెం మంచిగా చేసినా పొగుడుతారు. కాబట్టి మీ అందరూ పైకి వచ్చేటువంటి ఒక మంచి గ్రోత్ మైండ్ సెట్ అట్మాస్ఫియర్ మనకి అమర్నాథ్ గారు, చక్రధర్ గారు, సంజీవ్ రాజు గారు వీళ్ళందరూ కూడా తయారు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.